అయ్యయ్యో పాలు పిండటం రాదంట. ఏమి తెలియరా పసిపిల్ల చూడు. అయ్యా అమ్మ అంటే అన్నదమ్ములు కూడా పనికిరారట. నాతోనేనా? మీ బాబుతోనే పిండిస్తాను. ఏమనుకుంటున్నావు? అయ్యో అయ్యో తలుపు రావట్లేదే. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అయ్యో మంటిని అలాగే వదిలేసి వెళ్ళిపోయినా. ఇంకా నయ్యో ఏం కాలేదు. ఏదైనా అయ్యంటే ఏడోక తల్లి, అక్కని క్షమించు. అక్క వచ్చేసింది కదా. ఏడోక తల్లి, అక్కని క్షమించు. ఏడోక తల్లి, ఏడోక తల్లి, అమ్మ వచ్చేస్తుంది. ఏడోక, అమ్మ వచ్చేస్తుంది. నా మాట విను తల్లి. ఏంటక్క పాలు దొరికాయా? ఇలా చూడమని నువ్వు చెప్పినట్టే దాని గొంతు పట్టుకొని కూర్చోబెట్టాను. నేను బడికి వెళ్ళాలి, పాలు పిండటం రాదు, అది ఇది ఎగిరింది. కానీ నేను అస్సలు ఊరుకోలేదుగా. ఇక నీ ఇష్టం, దానిష్టం. నేను వెళ్తున్నా. సరే అక్క. ఎలా పరీక్ష రాస్తుందో నేను చూస్తాను. ఏంటి స్కూల్కి వెళ్తున్నావా? అవును. అక్కడ మీ నాన్న చావు బతుకుల్లో ఉన్నాడు. మా నాన్నకేం కాదు. ఆ సంగతి తర్వాత తెలుస్తుంది. నువ్వు ఈరోజు స్కూల్కి వెళ్ళకూడదు. నేను వెళ్ళకూడదని చెప్పడానికి నువ్వెవరు? నీ మావయ్యనే నిన్ను పెళ్లి చేసుకోబోయేవాడిని. అది జరగదు. ఎందుకే జరగదు? ప్రతిరోజు ప్రతి క్షణం నీ గురించే నేను తలుచుకుంటూ కూర్చున్నానే ఇక్కడ. నువ్వేవేవో ఊహించుకుంటే దానికి నన్నే చేయమంటావు? పెళ్లి
చేసుకోబోతున్నాను కదా అని చూస్తున్నాను. నా మనసులో నువ్వు లేనే లేవు. ఒకరిని చూస్తే ఇష్టపడేలా ఉండాలి, అప్పుడే ప్రేమ పుడుతుంది. నిన్ను చూస్తే నాకు కోపం వస్తుంది. మర్యాదగా నా కట్టు తప్పుకో, నన్ను స్కూల్కి వెళ్ళనివ్వు. నీకెంత పొగరే నిన్ను. నీకెంత పొగరా, నా మీద చేసుకుంటావా? నిన్ను చంపి పాతి పెట్టేస్తాను రే. వదిలిపెట్టాను రే. నిన్ను కొట్టవా? పెళ్లి చేసుకుంటాను. ఏమైనా చేసావంటే నన్ను స్కూల్ కి పంపకపోయినా నువ్వు నా శవాన్ని చూస్తావు. నా అక్క మీద చేస్తావంట్రా? నిన్నేం చేస్తానో చూడు. ఇంకెప్పుడు మా ఇంటికి రాకు. పోరా. టీచర్, అమ్మ వచ్చేస్తుంది తల్లి. ఇలా చూడు, నేను పాపని చూసుకుంటాను, నువ్వు స్కూల్కి వెళ్ళు.